ఈ స్కూల్ అన్ని మళ్ళా చాలైనాయి. అందరు స్కూళ్ళకి తాళాలు తీసి మంచిగా సక్కబెడుతుర్రు. కొత్త పిల్లగాండ్లు జాయిన్ అయితుర్రు. బట్టలు, బుక్కులు అందరికి పంచుతుర్రు. ఇట్లా ఏ ఈ స్కూల్‌లో చూసినా గిదే హడావుడి నడుస్తుంది. కానీ ఇక్కడేదో ఈ స్కూల్‌ల తాళం వేసిర్రట. పిల్లలొచ్చే ముంగట అందరు తాళాలు తీసి పనులు చేసుకుంటుంటే గీళ్ళేందో గిప్పుడు తాళాలేసుడేందో. పాండ్రి పోయి గోమాలక రుక్కేసొద్దాం. ఆగరో ఈ స్కూల్ లోపటికి పోకుండా అందరికి ఇట్లా బయటనే గుమిగూడిరు. ఏమైందో చూద్దాం రారి. అరే ఎవరు సార్ మీరు గిట్ల తాళమేసి గేట్కి అడ్డం కూసుర్రు? ఏంది కథ? ముంగటేదో డబ్బా కూడా ఉన్నట్టుంది. ఏంది కథ అని పట్టి పట్టి ఆరాధిస్తే ఏం తేలిందంటే మందు డబ్బనట అది. హాగో వాడి పోరగాల ముంగట గివేం పనులు అని ఆడికొచ్చిన అయ్యవలు గరం అయితే ఆ సార్ చెప్పింది ఏంటంటే ఆయనను సర్కారు మోసం చేసిందట. ఈ సార్ ఎవరో కాదు, మంచిర్యాల దండేపల్లి మండలం వెలుగనూరు సర్కార్ బడి చైర్మన్ భర్త గడికొప్పుల తిరుపతి. అయితే ఈ స్కూల్లో డైనింగ్ హాల్ కట్టాలని సర్కారు చెప్పింది కదా అని ఇక గా మాట మీదనే సర్కారు ఎట్లనో బిల్లు ఇస్తుంది కదా అని ఇంత అప్పో సప్పో తెచ్చి డైనింగ్ హాల్ కట్టిండట. రోజులు గడుస్తున్నా కానీ బిల్లిగా రాదాగా రాదు. ఇంకో దిక్కు మిత్తిలు కట్టలేక పిచ్చిలేస్తుంది. అప్పులోళ్ళంతా నా పానం మీదకే వచ్చిర్రు. అందుకే ఇప్పుడు బిల్లు ఇచ్చేదాకా ఇడికెళ్ళి కదలేదే లేదని పురుగుల మందు డబ్బా ముంగట పెట్టుకొని దారి నాకు దిగిండు. పైసలు ఇస్తారా లేకుంటే సావాలా అని సర్కార్కే సవాలేసిండు. లేవురి సార్, మీకేమైనా పంచాయతీ ఉంటే అధికారులతో మాట్లాడుకోర్రి, పోరలు చదువుకోవాలి, ఇప్పటికేం మొన్నటిదాకా సెలవులుండే, లోపటికి ఓనియుర్రి అని ఎంత మొత్తుకున్నా ఆయన ఇవ్వలేదట. మరి ఎప్పుడు లేచిండో ఏమో తెలియదు కానీ సర్కార్ బిల్లు ఇయ్యక ఇంత కథ అయింది. జర ఓ ఆఫీసర్లు దీని మీద నజరేసి సార్కు బిల్లు వచ్చేటట్టు చేయుండ్రి, లేకుంటే అట్టిగా అయినా రోజు ఇట్లనే చేసి బడి తెరవకుంటే మా పిల్లగాల భవిష్యత్ ఆగమైతే సార్లు అని బాధపడుతుర్రట అయ్య వాళ్ళంతా. ఏపీ రాష్ట్రంలో ఏక్ నంబర్ మందు దొరుకుతున్నదట. ఇట్లా దాగంగానే అట్లా ఎక్కుతున్నదట. మందు బాబులకు స్వర్గం తిరుగైందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఏపీలో ఎప్పటికీ కొత్త కొత్త బ్రాండ్లు వస్తుంటాయి. ఆగో ఆ మందులు చేస్తున్న మాయ చిన్నగా లేదట. తాగిన మత్తు నశానానికి ఎక్కి స్వర్గం అంచులల్లా తేలుతున్నారట తాగుబోతన్నలు. అవునా నిజమా అని మీ పరిశాన్ అవుతుర్రా? అయితే మీరు కూడా లుక్కేయండ్రి దీనికి. ఆహా ఎంత మంచిగున్నది ఇక్కడ. రంభ మేనక ఊర్వశి లేరు గాని అంతకు మించున్నది ఇక్కడ. భలే మందమ్మిండు బార్ షాపోడు. దాన్ని దాగినాక గింత మంచిగుంటదని అనుకోలేదు. విజయవాడలున్న శ్రీనగర్ కాలనీ నాకు భూతల స్వర్గం తిరుగున్నది. నా పక్క నుంచి వెళ్ళిపోతున్న బండ్లు కార్లు కారు మేఘాల తిరుగా కనిపిస్తున్నాయి. నన్ను పిచ్చోని తిరుగా చూస్తున్న జనాలు స్వర్గదారం కాడ ఉండే ద్వారపాలకుల తిరుగున్నారు. పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతారో పోరో నాకు తెలియదు కానీ ఏపీ మందు తాగితే మాత్రం నా తీరుగా నడి బజార్లా స్వర్గం చూడొచ్చు. ఆహా ఈ మజాని వర్ణించుడు ఎవల తరం కాదు పోన్రి. రోడ్డుకు అడ్డం బండి పడేసి దాని మీద కూర్చొని కళ్ళు మూసుకుంటే పాల సముద్రముల పవలిస్తున్నట్టున్నది. స్కూటీ బండి పరుపు తీరుగా మెత్తగా ఉన్నది. చూడుర్రి జానడు కూడా లేని కోటర్ బాటిల్ ఎన్నిటిని మార్చిందో. ఇంత మంచి మందు తీసుకొచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఖచ్చితంగా దండాలు పెట్టాలి. నా తీరుగా ఎంతో మందికి ఎక్కడో ఉన్న స్వర్గాన్ని కళ్ళు మూసుకుంటే కనిపించేటట్టు చేసిండు. అసలు ఉన్నదో లేదో తెలియని స్వర్గాన్ని ఏపీ తాగుబోతులకు చూపించుడంటే చిన్న ముచ్చట. కంప్యూటర్ కనిపెట్టిండు, సెల్ ఫోన్ టార్చ్ లైట్ కనిపెట్టిండు. ఇప్పుడు మా కోసం స్వర్గాన్ని కూడా కనిపెట్టి కళ్ళు మూసుకుంటే కనిపించేటట్టు చేసిండు. జై చంద్రబాబు అన్నట్టు చేసిండు. గీ తాగుబోతన్న విజయవాడలో ఉన్న శ్రీనగర్ కాలనీలో జరిగింది తాగి స్వర్గలోకం విహరిస్తున్న తాగుబోతు ముచ్చట. కూటమి ప్రభుత్వానికి ఏపీ తాగుబోతులం రుణపడి ఉంటాము అని అంటున్నారట. ఏందో ఏమో పొర్రి తాగుబోతుల ముచ్చట.